రైట్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. సుప్రీంకోర్టు ఈరోజు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఆ ఆదేశాలు కొత్తవి కాకపోయినా గతంలోనే సుప్రీంకోర్టు కాకుండా కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు, ముంబై హైకోర్టు కూడా పలు దఫాలుగా రాజకీయ పార్టీలని లేదా ఈ ఆందోళన చేస్తున్న సంస్థల్ని పలుమార్లు హెచ్చరించారు. దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఎక్కడా ఇంప్లిమెంట్ కావట్లేదు. చాలా చోట్ల రాజకీయ పార్టీలు లేదా ఆ రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసే సంస్థలు, అది విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, లేదా ఇంకేదైనా కార్మిక సంఘాలు కావచ్చు, రకరకాల ఆందోళన చేసినప్పుడు పార్టీలకు సంబంధం లేని వివిధ స్వచ్ఛంద సంస్థలు లేదా వివిధ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వ ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం చాలా పరిపాటిగా మారింది. ప్రత్యేకించి ధర్నా, నిరసన, రాస్తారోకో అనగానే ముందుగా బలైపోయేది ఆర్టీసీ బస్సు, రైలు రోకో అనగానే రైలు తగలబెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు మరీ ఈ మధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పటేల్కు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలో చేస్తున్న సందర్భంగా చాలా ఆందోళన జరిగాయి. ఆందోళన సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. అతని మీద చాలా కేసులు పెట్టిన నేపథ్యంలో అతని బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకి ఈరోజు వచ్చిన సందర్భంగా అదే నేపథ్యంలో జాట్లు రిజర్వేషన్ల కోసం చేసిన హింస, అంతకుముందు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో చేసిన హింస, ఇటువంటివన్నిటి దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. ప్రజల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే, తగలబెట్టే అధికారం, స్వేచ్ఛ ఈ దేశంలో ఎవరికీ లేదు. ఇక మీదట అలాంటి చేస్తే ఊరుకునేది లేదు. దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా మేము ఫ్రేమ్ చేయబోతున్నాం. దీనికి ఏ రాజకీయ పార్టీల నేతృత్వంలో అయితే ఈ ఆందోళనలు, ఘర్షణలు, హింస జరిగాయో ఆ నష్టానికి ఆ రాజకీయ పార్టీలు లేదా ఆ సంస్థలే బాధ్యత వహించాలి. ఆ నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యానించింది. అదే కాకుండా చాలా అరుదుగా వ్యాఖ్యలు చేసినట్టుగా సుప్రీంకోర్టు బెంచ్, జస్టిస్ కేహర్ నేతృత్వంలోని బెంచ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకా ఏ ఇతర సంస్థ అయినా అంటూ పార్టీల పేర్లతో సహా కామెంట్ చేసిన సందర్భం ఇవాళ జడ్జిమెంట్ మనం చూడొచ్చు. ఇప్పటికే చాలాసార్లు సుప్రీంకోర్టు హెచ్చరించినప్పటికీ, తీర్పులు ఉన్నప్పటికీ ఎందుకు అమలు కావడం లేదు? ఈసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏమైనా తమ వైఖరిని మార్చుకుంటాయా? ఇక మీదట వసూళ్ల కార్యక్రమం ఉంటుందా? ఇటువంటి తగలబెట్టే కార్యక్రమాలు జరిగినప్పుడు అనేది ఇవాళ డిబేట్ నెంబర్ 1లో చూద్దాం. రైట్, ఈ అంశం మీద డిబేట్లో శ్రీరంగారావు గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అలాగే రెడ్డన్న గారు మాజీ పోలీస్ అధికారి, రఘునందన్ రావు గారు అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులోకి వస్తారు. ముందుగా రెడ్డన్న గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇటువంటి చట్టాలు లేక కాదు, మీకు పోలీస్ ఆఫీసర్గా మీకు బాగా తెలిసే ఉంటుంది, చట్టాలు ఉన్నాయి, మీ క్రిమినల్ దీని ప్రకారం చట్టాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఈసారి ఇన్సిస్ట్ చేసింది. ఇవాళ ఇన్సిస్ట్ చేయడమే కాదు, చాలా గట్టిగా మాట్లాడింది. అయినా ఎలాంటి ఫలితం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇంతకు ముందున్న జడ్జిమెంట్స్లో ఎందుకు అప్లై కాలేదు? ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత సుప్రీంకోర్టు వారు ఇంత సీరియస్గా రియాక్ట్ కాలేదు. దిస్ టైం రియాక్ట్ అవ్వడమే కాకుండా పార్టీల పేర్లు తీసుకోవడం ఒకటి, ఇంకోటి ఏమిటంటే ఇంతకుముందు ఏదంటే సంస్థల నుంచి వసూలు చేయండి అనేటువంటి ఉదారంగా ఉండేది. ఇప్పుడు నాగప్పన్ గారు కానివ్వండి, కేహర్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా గట్టిగా ఏ పార్టీ అయినా పర్వాలేదు వసూలు చేయండి అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏమిటంటే ఆ వసూలు చేసే పద్ధతిని కూడా మేము విశదీకరిస్తాము, ఆ ప్రకారం చేయండి అనడం అనేది గొప్ప విషయం. ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. సో దానివల్ల ఈసారి ఈ జడ్జిలు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా దీనిని ఇప్పుడు కాకపోయినా రేపు ఆ పార్టీ, రాజకీయ పార్టీల నుంచి వసూలు చేసే ప్రక్రియలో సపోజ్ ఇది కన్నా ఫెయిల్ అయితే ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తారా చూడాలి. దీనికి అదే కాకుండా ఎవరు ఇట్లాంటి వ్యవహారం జరిగినప్పుడు ఎవరు ముఖ్యంగా దీనికి స్పందించాలి అంటే అసెస్మెంట్ ఎవరు చేయాలి, వసూళ్ళు ఎవరు చేయాలి, ఒకవేళ అటువంటి పార్టీకి అంటే పెద్దరికం కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా అంత ఆస్తి లేకపోతే ఎవరి నుంచి వసూలు చేస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. డెఫినెట్గా ఇంత క్రితం కంటే కూడా ఈసారి ఈ జడ్జిమెంట్ రావడం
అన్ని పార్టీలకు చురకలు పేర్లు ఎత్తి చురకలు అంటించడం గొప్ప విషయం. ప్రత్యేకించి జాతీయ పార్టీ నాయకత్వం వహిస్తున్న రెండు ప్రధాన పార్టీలు పేర్లు పెట్టడం నిజంగా గొప్ప విషయం. దీన్ని కానీ విచిత్రం ఏంటంటే ఎక్కువగా ఇలాంటి ఆందోళన చేసే పార్టీలు వేరున్నాయి. ఈ రెండు పార్టీల కంటే ఎక్కువగా ఆందోళన చేసే పార్టీలు ఎక్కువగా లెఫ్ట్ పార్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఈ ప్రజా ఆందోళనలని, నిరసన కార్యక్రమాలని, రైలు రోకోలని, జైలు బరువులని. అఫ్ కోర్స్ మరి ఎందుకు ఆ పార్టీల పేరు ఎత్తలేదని ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ అనుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకటి వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే పాలించే పార్టీల పేర్లే ఎత్తితే మిగతా వాళ్ళు ఎంత అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో బహుశా ప్రధానమైనటువంటి పార్టీల పేర్లు ఆ విధంగా తీసుకొని ఉండొచ్చు అనుకోవచ్చు. అన్ని పార్టీల పేర్లు చెప్పడం ఎందుకు, ప్రధాన పార్టీల పేర్లు చెప్తే సరిపోతుంది, వీళ్ళను కూడా ఉపేక్షించము అనే ఒక సంకేతాన్ని పంపించాలనే ఉద్దేశంతో చెప్పిండవచ్చు అనుకుంటున్నాను. సరే, రంగారావు గారు మీ ఒపీనియన్ ఏంటి జడ్జిమెంట్ మీద? చాలా సీరియస్ కామెంట్స్ పాస్ చేశారు కదా బెంచ్. ఈ జడ్జిమెంట్ కాకుండా గతంలో కూడా రాజస్థాన్లో గుజ్జార్స్ జరిపినటువంటి మరీ చాలా భయంకరమైన 1 వీక్ ఉద్యమం అండి. ఆ ఉద్యమంలో కూడా ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యంగా రైల్వే ఆస్తులు పెద్ద ఎత్తున తగలబడ్డాయి. తర్వాత దాదాపు 20 మంది ఆ రోజు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అందులో 18 మంది ఏదైతే గుజ్జార్స్ మూవ్మెంట్ నడిపారో వాళ్ళు 2 పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చనిపోయారు. అది కూడా సుప్రీంకోర్టు నోటీస్కి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జడ్జెస్ అర్జిత్ పసాయత్ గారు మరియు పిపి నావల్కర్ ఆ రోజు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఇస్తూనే ఒక కమిటీని కూడా, అంటే 2 కమిటీస్ని ఏర్పాటు చేయడం. ఒకటి జస్టిస్ థామస్ గారితో కూడిన కమిటీ, ఇంకొకటి ఎఫ్ఎస్ నారిమన్ గారితో కూడిన కమిటీ. దాంట్లో ఎవరు మెంబర్స్ అంటే చాలా సీనియర్ జడ్జెస్, వాహనావతి గారు, సిబిఐ డైరెక్టర్ రాఘవన్ గారు, వీళ్ళందరితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి 2 కమిటీలను ఏర్పాటు చేసి అన్ని స్టేట్స్ కూడా ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూనియన్ టెరిటరీస్ను స్టేట్స్కి 25 సంవత్సరాలుగా ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీస్కు డ్యామేజెస్ జరిగిందో ఆ డ్యామేజ్కి జరిగినటువంటి వివరాలన్నింటి కూడా వాళ్ళ కమిటీకి తెలియజేయాలని చెప్పి, తర్వాత ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో కానీ యూనియన్ టెరిటరీలో కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలేంటి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్ యాక్ట్ ప్రకారం ఏమైనా రికవరీస్, నష్టపరిహారం, అంటే ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం జరిగినప్పుడు ఏదైనా నష్టపరిహారం వాళ్ళ నుంచి రాబట్టడం జరిగిందనేటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జెసే అర్జిత్ పసాయత్ గారును వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఎలాంటి రిజల్ట్స్ మనం చూడలేదు. మళ్ళీ ఈరోజు ఇట్లాంటి జడ్జిమెంట్ రావడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్రంలో పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ వీటిపైన సీరియస్ కన్సర్న్ ఆ ప్రభుత్వాలకు లేదని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఎక్కడి నుంచి రాబట్టాలి, ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని అసెస్ చేయాలన్నప్పుడు ముంబై పోలీస్ యాక్ట్ ఉంది. అక్కడ ముంబై పోలీస్ యాక్ట్కు మహారాష్ట్ర గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు దాని మీద పెద్ద ఎత్తున కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చ జరిగినప్పుడు, అంటే దురుద్దేశాలు ఆపాదించి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవచ్చు కదా అని చర్చ జరిగినప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరైతే కలెక్టర్స్ ఉంటారో కలెక్టర్స్ విజువల్స్ చూసిన తర్వాత ఆ ప్రాపర్టీస్ ఎంతవరకు డ్యామేజ్ కావడం జరిగింది, ఎంతవరకు మనం నష్టపరిహారము దీనికి విధించవచ్చు, ఏదైతే ఆర్గనైజేషన్స్ కానీ పొలిటికల్ పార్టీ కానీ ఏదైనా ఉద్యమం చేసినప్పుడు ఆ విధంగా ప్రాపర్టీస్ డ్యామేజ్ కనుక జరిగినట్టయితే వారి నుంచి ఆ విధంగా ఆ నష్టపరిహారాన్ని, ఆ కాంపెన్సేషన్ను రాబట్టవచ్చు అనేటువంటి పూర్తి చర్చ ముంబై అసెంబ్లీలో చర్చ జరిగింది. అట్లాంటి యాక్ట్స్ ఈరోజు మనకు చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు. రైట్, రఘునందన్ గారు వారిద్దరు చెప్పినట్టుగా మీకు తెలుసు జడ్జిమెంట్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ కావట్లేదు, జరిగే హింస జరుగుతూనే ఉంది. సరే, హింస అంటే రకరకాలుగా కొట్లాటలు, తోపులాటలు ఇటువంటివి వేరు, ప్రజల ఆస్తులు తగలబెట్టడం వేరు, రైళ్లు తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం, ఆఫీసులు తగలబెట్టడం, ఆఫీసర్ల కార్లు తగలబెట్టడం. మొన్న అయితే జాట్లో ఒక ఐజీ గారి ఆఫీస్ మీదకి వెళ్ళారు, ఐజీ గారి కారు తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, ఒక మంత్రి గారి కారు, వాహనాలు తగలబెట్టారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇవి జరుగుతూ ఉంటేనే సుప్రీంకోర్టు, అక్కడ నిజానికి జరిగింది బెయిల్ పిటిషన్ మీద విచారణ, ఆ సందర్భంగా జడ్జిలు ఈ కామెంట్స్ చేశారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కనీసం దీన్ని మనం చర్చించినంత సీరియస్గా చర్చించే అవకాశం ఉందా? కనీసం వాటిని పట్టించుకునే అవకాశం ఉంది ఈసారైనా? బేసికల్గా ఇష్యూ ఏమైతుంది వెంకటకృష్ణ గారు అంటే, ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రజలు పోరాడితే వాళ్ళని ఎట్లా అణచివేయడానికి అనగదొక్కాలనేది ఆ రోజు పెట్టుకున్నారు సార్.
వాటి మీద స్వాతంత్రం వచ్చి 6 దశాబ్దాలు పూర్తయినా మారినటువంటి కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు ఎట్లా తెచ్చుకోవాలి, తెచ్చినటువంటి చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏజెన్సీస్ ఏంది, వాటిని మనం ఏ రకమైనటువంటి మెరుగైన దిశగా చర్చించాలనే దిశగా నాకు ఇంతో అంత అవగాహన వచ్చిన గత దాదాపు 25 సంవత్సరాలలో ఏ రోజు కూడా పార్లమెంట్లో చర్చ జరగలేదు. అది బాధాకరమైనటువంటి విషయం. 1800 ఐపీసీ అన్నా సిఆర్పిసి అన్నా అన్ని 1864 1860 అప్పటికే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి చట్టాలని తీసుకొచ్చి ఇంకా నడిపిస్తూ ఉన్నాం. మారాలే కాలానికి అనుగుణంగా చట్టాలు మారాలి అని చెప్తాం, కానీ మార్చడానికి పాలకులు సిద్ధంగా లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రైట్. ఈజ్ టుడేస్ జడ్జ్మెంట్ ఈజ్ కన్సర్న్ అయితే వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో చెప్పిన గైడ్లైన్స్ని ఇంకొక అడుగు ముందుకేసి పార్టీల పేర్లను కూడా ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. ఇక్కడ 2-3 ఇష్యూస్ వస్తున్నాయి. సరే, ఇందాక వారు శ్రీరంగారావు గారు చెప్తూ ముంబై అసెంబ్లీలో జరిగిన చర్చ లోపల ప్రతిపక్ష పార్టీల మీద రివెంజ్ తీసుకోవడానికో లేదా ఇంకోటి చేసుకోవడానికో ఇది ఒక అవకాశంగా ఉంటుంది అనేటువంటి చర్చ రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. రెండోది డ్యామేజెస్ని ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి ఏంది అనేది. డ్యామేజెస్ క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఒక బస్సు తగలబడింది, ఎంత నష్టం జరిగింది అనేది ఏదో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉంటుంది కదా వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నాం, ఇండిపెండెంట్ ఏజెన్సీ తోటి చేపిస్తున్నాం కదా. రోడ్డు కొత్తగా వేయాలనుకుంటున్నాం, ఎస్టిమేషన్ వేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొస్తారు కదా, దానికి ఏఈలు డిఈలు ఎస్సీలు ఉంటారు కదా. ఆలోచన ఉంటే మార్గాలు ఉన్నాయి 100%. ఇప్పుడు చట్టాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. కొత్త సైబర్ లాస్ అనేవి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు లేవు వెంకటకృష్ణ గారు. మాలిన్య కాలానికి అనుగుణంగా మారిన సెల్ ఫోన్లు, టెక్నాలజీ, సైబర్ క్రైమ్ను పట్టుకొని కొత్త లాస్ మార్పులు చేసినారు. అట్లే ఈరోజు కాలం మారింది. ఎడ్యుకేషన్స్ పేరిట వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే దాని మీద ఎవరో ఒకరు స్పందించకపోతే చాలా నష్టం జరుగుతుంది ఈ దేశానికి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిన, ఆడ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో అంత కొడితే 10 కోట్ల ఆస్తులు ధ్వంసం కాలేదు. ఆర్టిఫిషియల్గా వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒకటే రోజు కడప జిల్లాలో 100 కోట్ల టెలిఫోన్ కేబుల్ని కాలబెట్టారు. ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడే అనుకొని వచ్చినటువంటి ఇంకొన్ని ఉద్యమాలలో కూడా 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని నిమిషాలలో తగలబెట్టేస్తూ ఉన్నారు. రైట్. సీసీ కెమెరాలు ఉన్నాయా, ఎట్లా నియంత్రించడం, టీవీ కెమెరాలు ఉన్నాయంటే వచ్చిన టీవీ కెమెరాలు కూడా పగలగొట్టడం అలవాటు అయిపోయింది. ఓబీ వ్యాన్లను కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు ఉద్యమాలలో. మరి ఎట్లా ఐడెంటిఫై చేయడం, ఎట్లా క్రైమ్ చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎట్లా? ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక సంఘటన జరిగింది. ఏమన్నారు, మేము సభ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ కావాలన్నారు. అఫీషియల్గా శాంతియుతంగా సభ పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. సభ పెట్టుకున్న వాళ్ళకి దురుద్దేశం లేకపోతే చలో నేషనల్ హైవేస్ బ్లాక్ చేయండి, రైళ్లు బ్లాక్ చేయండి, ఆ రైళ్లను అంటు పెట్టేసేయండి అనేటువంటి చర్చ ఎందుకు వచ్చింది అక్కడ? 5 నిమిషాలు అయితే అన్ని లక్షల మంది సడన్గా పోయి అయితే అప్పటికప్పుడు పోయి రైళ్లు తగలబెట్టేటువంటి కార్యక్రమం ఉండదు కదా వెంకటకృష్ణ గారు. పెట్రోల్ బాంబులు, అంటే ఇదంతా ఈ క్రైమ్ అంతా కొంత ఆర్గనైజ్ చేసినారు. ఆడ జాట్లు వేస్తే ఏమైంది, ఆడ గుజ్జర్లు వేస్తే ఏమైంది, ఇంకోళ్ళు చేస్తే ఏమైంది, ఇక్కడ మనం కూడా చేద్దాం, మనం ఉన్నాం. చర్చలు రిజర్వేషన్లు ఉంచాలే లేకపోతే ఒక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే దట్ ఈస్ నాట్ ద వే. ఆ ఉద్యమం నడుపుతున్నటువంటి నాయకులకు కూడా తెలుసు, పర్మిషన్ తీసుకున్న పెద్దలకు కూడా. మరి గతంలో మంత్రి కూడా చేసిన ఆయనకు తెలుసు రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయి, ఏ చట్టసభలలో పెట్టాలి ఏందనేది వారికి తెలుసు. తెలిసి కావాలని 5 లక్షల మందిని పిలిచి 5 లక్షల మందిని రోడ్ల మీదకి వదిలేసి కనబడేదాన్ని అంటుపెట్టేసేయండి, తగలబెట్టేసేయండి, పోలీసు వాళ్ళు అయితే మంటలలో కాల్చేయండి అని అంటే ఎటు పంపిస్తా ఉన్నాం సంకేతాలు? ఖచ్చితంగా ఇప్పుడు పాలకులు స్పందిస్తలేరు. ఎందుకంటే ఈరోజు పాలకులుగా ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉంటున్నారు, నిన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈరోజు పాలకపక్షంలో ఉంటున్నారు. సో సర్టన్లీ మేకింగ్ ఆఫ్ లాస్ అనేది పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం. సో ఎవరు స్పందించొద్దా, అందరం ఇట్లే వదిలేద్దామా, ఎవరిని పడితే వాడిని తగలబెట్టొచ్చా, జాట్లోటి తగలబెట్టొచ్చు, 20,000 కోట్ల రూపాయల ఆస్తులు పోతాయి, రైళ్లు పోతాయి, రైలు ఛార్జీలు పెరుగుతాయి, రేపు దానికి ఒక గోలా ఇంకో గోలా, మళ్ళీ బస్ ఛార్జీలు పెరిగినాయి ఏం చెప్పిపోతాం, బస్సులకు అద్దంగా కూర్చుంటాం, బస్సు అద్దాలు ఇవ్వాలి కొడతాం, బస్ టైర్లకి వెళ్ళి గాలి ఇప్పేసి వస్తాం. అల్టిమేట్గా మళ్ళీ ఏం జరుగుతూ ఉంది, నష్టం ఎటువైపు పోతా ఉంది? ప్రజలు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, దానికి అనుగుణంగా చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సరే, పాలకులకు చిత్తశుద్ధి లేదు కాబట్టి సుప్రీంకోర్టు అనేది స్పందించింది, దాన్నైనా ఇప్పటికి పాజిటివ్ కోణంలో తీసుకోవాలి. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరావు గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇవాళ కామెంట్స్ చూసే ఉంటారు మీరు, చాలా సీరియస్ కామెంట్ చేసింది. ఈ ధర్నాలు, ఆందోళనలు లేదా వివిధ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసినప్పుడు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేసే స్వేచ్ఛ మీకు అధికారం లేదు కాబట్టి వాటి మీద చాలా సీరియస్గా స్పందించాల్సి ఉంటుంది. వాటికి ఎవరైతే ఆందోళనలు ధర్నాలు చేశారో వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ జరిగిన నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు సీరియస్గా కామెంట్ చేసింది. ఇంతకుముందు కూడా చేసిందని అనుకోవచ్చు మనం, కానీ ఇవాళ అది బీజేపీ అయినా, అది కాంగ్రెస్ అయినా, అది ఇంకొక సంస్థ అయినా అని పేర్లు పెట్టి మరీ సుప్రీంకోర్టు స్పందించింది. సో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడతాం, నిరంతరం నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది, నిజానికి ఉంది, లేదనే కొట్టిపారేసే హక్కు ఈ దేశంలో ఎవరికి లేదు. దాంట్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి, అవి కొంచెం శృతిమించి అప్పటికప్పుడు చేయి దాటిపోయిన సందర్భాల్లో. దీన్ని ఎలా చూడాలి?
దీన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి ప్రభుత్వాలకు ఉంటుందా? మొదటిది వెంకటకృష్ణ గారు, సార్ ఈరోజు ఏ ఉద్యమం కావచ్చు, ఇంకో సందర్భం కావచ్చు, లేదా కొన్ని ఉద్యమాల పేరుతో ప్రేరేపించబడినటువంటి ఆందోళనలు కావచ్చు, ఎందులో అయినా సరే ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని లేదా ప్రైవేట్ ఆస్తుల్ని అయినా వాళ్ళ జోలికి వెళ్ళటం, వాటిని విధ్వంసం చేయడం తప్పు. దాన్ని ఎవరు సమర్థించరు, అది సరైనటువంటిది కాదు. అవును. వామపక్ష ఉద్యమాలు మేము ఎప్పుడు అలా సమర్థించలేదు, అలా జరగలేదు కూడా. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ రోజు వస్తున్న అనేక సమస్యల్ని మనం ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు పటేల్ ఆందోళన సందర్భం, ఆ సందర్భంలో వీళ్ళు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేశారు. అది కావచ్చు, లేదా గతంలో మన రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు, అవి మనం బలపరచవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ దానికి ఒక సామాజిక మూలం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో మూలాల్లోకి వెళ్ళటం లేదు. గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం చేసింది. ఈ రోజు ప్రజల్లో వచ్చే అశాంతికైన మూల కారణాలని మనం తొలగించకుండా, వాటిని పరిశీలించకుండా పైపైన చట్టాలు చేస్తే ఈ రోజు వీటిని కంట్రోల్ చేయడం చాలా అసాధ్యమైన విషయం. నేను వద్దంటలేదు, ఆ విషయం కాదు. ఈ రోజు చట్టాలు అనేక ఉన్నాయి, అయినా క్రైమ్ తగ్గటం లేదు, పెరుగుతూనే ఉంది. ఏ చట్టం కూడా క్రైమ్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఆర్గనైజ్డ్ క్రైము లేదా ఇండివిజువల్ క్రైమ్ వేరే విషయం, కానీ ఆందోళనని మనం క్రైమ్ జాబితాలో చేర్చలేం. ఆందోళనలు వేరు, క్రైమ్ వేరు. ఈ రెంటిని మనం విడివిడిగా చూడాలి. చట్టాల ప్రకారం వాళ్ళు క్రిమినల్ చట్టాలని వర్తింపజేసి ఆందోళనను కూడా అంచడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రజల్లో ఒక సామాజిక అశాంతిలో నుంచి ఎక్కడో చోట అది పరిష్ట అవుతుంది. ఆ సమస్య సీరియస్ కావచ్చు, పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, కానీ ఆ అశాంతి ఒక చోట పరిష్ట అవుతుంది. ఆ పరిష్ట అయిన సందర్భంలో కొన్ని కంట్రోల్ తప్పొచ్చు, కొన్ని కంట్రోల్లో ఉండొచ్చు, రకరకాలుగా జరుగుతూ ఉంది. కానీ ఈ అశాంతికి మూలమైనటువంటి సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు, దానికి కారణం ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలి, అది ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని కూడా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తుంది. కాబట్టి వాటిని తొలగించకుండా, ఇప్పుడు ఉదాహరణకి మన హర్యానాలో చూద్దాం, జాట్ల ఆందోళన జరిగింది. ఇప్పుడు జాట్లకు మేము రిజర్వేషన్లు ఇస్తామని బీజేపీ అధికారంలోకి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. ఇప్పుడు దాన్ని తీసి గట్టును పెట్టేసింది. ప్రజల్లోకి ఆగ్రహం రాకుండా ఎలా ఉంటుంది? కారణం మనం చేసే తప్పుడు వాగ్దానాలు. లేదా ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే అశాంతికి దారితీస్తుంది. కాబట్టి అశాంతిని కంట్రోల్ చేయకుండా ఇటువంటి హింసాత్మక చర్యలను కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. వాటికి చట్టాలు చేయొచ్చు, చట్టాల మీద కొంతమంది శిక్షలు వేయొచ్చు, కానీ అదైతే తగ్గదు, ఇంకా పెరుగుతుంది. మనకు అనుభవం కూడా అదే తెలియజేస్తుంది. ఇది మూలమైన విషయం అనుకుంటున్నాను నేను. రైట్. రెడ్డి గారు, మనకి ఇంతకు ముందు ఇలాంటి మీరు ఆఫీసర్గా పనిచేసినప్పుడు, మీరు విధుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? ఈ ఉద్యమాలు చేసినప్పుడు కానీ, ధర్నాలు, రాస్తారోకల పేరుతో చేసినప్పుడు అప్పుడు కూడా చాలా ఘటనలు జరిగాయి. కానీ ఇంత దారుణంగా ఎప్పుడు లేదు. చాలా శృతిమించింది. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు ఏమిటంటే ఒక లిమిట్ ఉంది. ఇప్పుడు ప్రజల ఆస్తిని ఇప్పుడు రాస్తా రోకో చేయండి, రైలు రోకో చేయండి, ఆపండి, మీ నిరసనని వ్యక్తం చేయండి. తగలబెడితే ఎవరికి నష్టం? మీరు వెనక్కిపోలేదా? ఇప్పుడు 40,000 కోట్లు 50 లక్ష కోట్లు పోయింది. 1,00,000 కోట్లు ఎవరివి? మీవి కాదా? మళ్ళీ మీరు తెచ్చుకుంటాగలుగుతారు? అది ఎందుకు ఆలోచన చేయరు? ఏ పొలిటికల్ పార్టీ అయినా మూలాలు ఎక్కడైనా ఉండొచ్చు. ఆ మూలాలను ప్రేరేపించేది ఎవరు? దాని గురించి ఎవరు పట్టించుకోరా? అంటే మూలాల్లోకి వెళ్లకుండా ఏం చేసినా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసి మనకే పెట్రోల్ వేసుకొని మనం ఇళ్ళని మనమే తగలబెట్టుకుంటామా? ఎందుకు ఆలోచన చేయవు పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు కానీ? మీరు క్వశ్చన్ చేయండి. ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళని క్వశ్చన్ చేయండి, నిరసన ఆ విధంగా వ్యక్తం చేయండి. అంతేగాని ప్రజల ఆస్తుల్ని తగలబెట్టేస్తాం, మమ్మల్ని మేమైనా తగలబెట్టుకుంటామంటే ఇలాగా? ఇప్పుడు అంటే అన్ని దేశంలో నిన్న 2,400 రైళ్లకు ఆటంకం కలిగింది. దాంట్లో చాలా మంది ప్రజలకు, నాలాంటి ప్రతి పార్టీలో ఉండే ప్రజలకు కూడా ఇబ్బంది కలిగింది. అదెందుకు ఆలోచించరు? మూలాల్లోకి వెళ్ళాలి, రైటే. కానీ దాన్ని వెళ్ళకముందు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే హెడెడ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఆలోచన చేయరు ఈ విధంగా? అరే మన ఆస్తిని మన మీద, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కోటు ఒక 200 కోట్లు 1,00,000 కోట్లు ధ్వంసమైనది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ట్యాక్సుల నుంచి వస్తుంది. ప్రజలకి ఇప్పుడు సంక్షేమ పథకాల నుంచి పోవాల్సిందే. అక్కడ సంక్షేమం, ఇప్పుడు వర్షాలు లేవు, వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధరలు లేవు, దాని నుంచి కావాలంటే ఎక్కడి నుంచి రావాలా? మన ఆస్తి. మీరు అన్నది వాస్తవమే. ఇక్కడ ప్రభుత్వం, రంగారావు గారు, ప్రభుత్వం తలుచుకుంటే కేసులు పెట్టగలదు. ప్రభుత్వం తలుచుకుంటే ఎవరి వల్లనైతే అది జరిగిందో వాళ్ళని శిక్షించగలదు, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చేయాలనుకుంటే. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి కేసు, ఆయన చనిపోయిన వ్యవహారంలో నేనే బాధితుడిని. నేనేదో అది యాక్సిడెంట్ కాదు, దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని చేసి పెడితే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆ కార్యకర్తలు ఎవరో కొన్ని ఆస్తులు, ప్రైవేటు సంస్థలకు చెందిన ఆస్తులు కొన్ని ధ్వంసం చేశారు, రిలయన్స్ సంబంధించి. వాళ్ళు కేసు పెడితే గవర్నమెంట్ కూడా సుమోటోగా కేసు పెట్టి మమ్మల్ని జైలు వేశారు.
అదే మరి వ్యవహారం ఒక రైలును తగలబెట్టినప్పుడు, లేకపోతే ఇంకో బస్సును తగలబెట్టినప్పుడు, లేకపోతే ఇంకొక ప్రజల ఆస్తిని తగలబెట్టినప్పుడు అప్పుడు ఎందుకు ప్రభుత్వాలకు కనపడదు? రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు రెడ్డి గారికి కనిపించాల, అంటే రెడ్డి గారికి అంటే వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థకి కనిపించలే, ప్రభుత్వానికి కనిపించదు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే మాత్రం తొందరగా, అతి తొందరగా రియాక్ట్ అవుతారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ గారు ఎస్ఐలకు ఫోన్ చేసి, సీఏలకు ఫోన్ చేసి కేసులు పెట్టిస్తారు. వాళ్ళకి అట్లా ఉంటుంది. లేదంటే ఇట్లా ఉంటుంది. కోర్టు చెప్పినా కూడా వాళ్ళకి ఆనదు. దీన్ని ఎలా చూడాలి మనం? ఇది ఖచ్చితంగా ఇది పరిపాలనాపరమైన వైఫల్యంగా చూడాల్సిన అవసరం లేదు. తప్పనిసరి ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అంటే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే శాంతి భద్రతను కాపాడు. శాంతి భద్రతలను పరిరక్షిస్తేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతలు పరిరక్షించినప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆగిపోతుంది, పెట్టుబడులు రావు, ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక చూసినట్టయితే, హర్యానా మన దేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అదే ఉంటుంది. అక్కడ ఇంత పెద్ద ఎత్తున హింస జరిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఎవరైతే ఈ సంఘటనలకు బాధ్యులవుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుని సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ కోరికలను తీర్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హర్యానాలో ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధపడతా ఉంది. అంటే ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాం? ఎంత పెద్ద ఎత్తున హింస జరిపినట్టయితే ఆ సంఘటన పట్ల ప్రభుత్వం అంత సీరియస్ కన్సర్న్ కనుక చూపెట్టినట్టయితే మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాటిని పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇట్లాంటి హింసాయుత సంఘటనలకు మనం కనుక పాల్పడినట్టయితే మేము ఎట్లాంటి పరిస్థితుల్లో తలవొగ్గకుండా ఈ సమస్యను పక్కన ఏదైతే వాళ్ళు దేని గురించి అయితే ఉద్యమం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సమస్యను పక్కన పెడతాము. పూర్తిగా అంటే వాతావరణం మళ్ళీ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే ఆ సమస్యను స్పందించాలి. ఆ సమస్య పైన చర్చ జరగాలి. ఆ సమస్య పట్ల చర్చ జరిగి పూర్తిగా ఒక ఫలవంతమైన చర్చ జరిగిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి తప్ప ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆధారాబాదరగా మళ్ళీ దానిపైన నిర్ణయం కనుక తీసినట్టయితే, ఈరోజు జాట్స్ సంబంధించినటువంటి హర్యానా సంఘటన కనుక మనం చూసినట్టయితే, జాట్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కమ్యూనిటీ. అది వాళ్ళు దేశాన్ని కూడా పాలించారు. గతంలో మనం చరణ్ సింగ్ కావచ్చు, దేవిలాల్ కావచ్చు, ఈరోజు హర్యానా రాష్ట్రాన్ని పాలించినటువంటి నాయకులు కావచ్చు, మిగతా రాష్ట్రాన్ని పాలించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పర్సెంటేజ్ కనుక చూసినట్టయితే వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఉద్యమం వెనుక కుట్రలు ఉన్నాయి? ఎందుకంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో లేదు కాబట్టి వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి. దీని అనేకమైనటువంటి కుట్ర జరిగి ఈరోజు ఆ ఉద్యమాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అయితే మన దగ్గర కూడా కాపులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కాపు ఉద్యమం తీసుకోండి, వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి కమ్యూనిటీ. మరి వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తామని పార్టీలు వాగ్దానం చేసిన ఎన్నికల ముందు ఇట్లాంటి వాగ్దానాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి దేశం ముందుకు పోతుంది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే మిగిలిపోదామా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారదామా? ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అయితే ఏ విధంగానైతే అభివృద్ధి చెందినటువంటి క్యాస్ట్ ఉన్నాయో రాజకీయంగా, సామాజికంగా, అట్లాంటి క్యాస్ట్ రిజర్వేషన్స్ వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలని వేరు చేస్తూ మిగతా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కనుక అందేటట్టు చూసినట్టయితే ఒక మంచి, అంటే మనము ఒక మంచి చేసినట్టు ఉంటుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత రిజర్వేషన్ తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా ఈరోజు మనము మన ఫోన్లలో కూడా ఎస్ఎంఎస్ వస్తున్నాయి, మాకు కూడా రిజర్వేషన్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సిన మొదలెడదాం. ఇట్లా వెనక్కిపోతున్నాము, ముందుకు పోతున్నాం. శ్రీనివాసరావు గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మూలాలు అని. రైట్, మూలాలు ఉన్నాయి. ప్రతి ఎజిటేషన్కి ఒక మూలం ఉంది. అది కొన్ని వర్గాల స్వప్రయోజనాల కోసమా, కొన్ని పార్టీల ప్రయోజనాల కోసమా, లేదా సమాజానికి సంబంధించిన బహుళ ప్రయోజనాల కోసమో ప్రతి ఆందోళన వెనుక, ప్రతి నిరసన వెనుక, ప్రతి మూమెంట్ వెనుక మూలాలు ఉన్నాయి. అయితే ఏ మూలాలు ఉన్నా కూడా మన ఆస్తుల్ని మనం తగలబెట్టుకుంటేనే, మన ఆస్తుని మనం నాశనం చేసుకుంటూనే పరిష్కారం ఉంటుందా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో చాలా వరకు ఒక వర్గం, ఏదైనా అది కులమా పార్టీయా పక్కన పెడదాం, ఒక వర్గం తన డిమాండ్ సాధించుకోవడానికి లేదా తన ప్రయోజనం సాధించుకోవడానికి సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ఆస్తుల్ని నాశనం చేస్తామనేది అది ఏ రకమైన ఇదవుతుంది? కోర్టు అదే ప్రశ్నిస్తోంది. నేను ముందే చెప్పాను,
ఏ ఆస్తినైనా సరే, ప్రభుత్వం అయినా ప్రైవేట్ ఆస్తినైనా తగలబెట్టడం, ధ్వంసం చేయడం తప్పు. దాన్ని ఎవరు సమర్థించకూడదు. అది రాజకీయ పార్టీలు ఈ రోజు కొన్ని చేస్తున్నాయి, పరోక్షంగా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. కానీ మీరు చెబుతున్న ఒక్కొక్క ఉద్యమాన్ని, ఇప్పుడు హర్యానా కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేదా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక్కొక్క చోట ఎందుకు అనేది విడివిడిగా పరిశీలించాల్సిన అంశం. కానీ ఈ రోజు ఏంటంటే వారు చెప్పినట్టుగా అభివృద్ధి ఆగిపోతుంది, శాంతి భద్రతలు లేకపోతుంది. శాంతి భద్రతల్ని, అభివృద్ధిని, ఆందోళనని అన్ని ఒకే ఘటన కట్టి పరిశీలించడం అనేది కరెక్ట్ కాదు. అది సరైనటువంటి సైంటిఫిక్ విశ్లేషణ అవ్వదు. ఎందుకంటే అభివృద్ధి ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరగట్లేదు, ఆగిపోయి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు యూరోప్ లో, యుఎస్ లో మన ఆందోళన చాలా తక్కువ. కానీ అక్కడ ఇప్పుడు మొత్తం అభివృద్ధి ఆగిపోయి వాళ్ళు నెగిటివ్ దీంట్లో ఉన్నారు, గ్రోత్ లో. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది, లేదా తెలంగాణ, గత 2 సంవత్సరాలు పెద్ద ఆందోళన లేవు. మొన్న కాపు ఒకటి మినహాయిస్తే పెద్ద ఆందోళన లేవు. కానీ ఉపాధి ఎక్కడుంది? నీకు అభివృద్ధి అంటే పెట్టుబడులు రావటం కాదు. ఈ మధ్య చాలా మంది అది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు, అభివృద్ధి అంటే పెట్టుబడులు అని. ఇప్పుడు మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల ఎకరాలని రైతుల నుంచి దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అది లేదా కంపెనీలో రవిడీలు పెట్టి కొట్టేస్తున్నారు. మరి దీని శాంతి భద్రతల సమస్య ఎవరు కారణం? ఇది ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే నువ్వు పోలీసులు నుసుకొల్పి లాఠీ చార్జీలు, తుపాకీ కాల్పులు చేసి, లేదా రవిడీలు నుసుకొల్పి వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కంపెనీల వాళ్ళు గోండాలను తీసుకొస్తే ఇప్పుడు దానికేమిటి పరిష్కారం? భూములు లాక్కునే హక్కు అభివృద్ధి అంటాం మనం? రైతులకి విరుద్ధంగా, వాళ్ళ కోరికలకు విరుద్ధంగా వాళ్ళు ఇస్తే తీసుకోండి. ఇప్పుడు మన సమకాలీన పరిస్థితుల్లో ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడిన ఈ 4-5 చూస్తే ఇవేవి ప్రభుత్వం వైపు జరిగినాయి కాదు కదా. ఆయా వ్యవస్థలు, ఆ వర్గాలు చేసిన పాల్పడిన హింస. ఆ వర్గాలు ప్రేరేపించింది ప్రభుత్వాలే. ఇప్పుడు బీజేపీ హర్యానాలో ఆ వాగ్దానం చేయకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. గుజరాత్ లో పటేళ్లు అభివృద్ధి చెందిన వాళ్లే, కరెక్ట్ వారు చెప్పింది. కానీ ఆ పటేళ్లను రాజకీయ స్వార్థానికి వాడుకొని ఈ రోజు కింద స్థాయిలో అనేక మంది నిరుద్యోగులు, పెద్ద ధనికులు ఉన్నారు, కింద స్థాయిలో కుటుంబంలోనే ఉంటారు. కరెక్టే మీరు అన్నది. ప్లీజ్ కంటిన్యూ శ్రీనివాసరావు గారు. అదే ఇప్పుడు ఆ వర్గాల్లో నుంచి కొంతమంది నాయకులు ఎవాలు కావడానికి వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు ఈ అశాంతిని. ఓకే, కాబట్టి దాన్ని ఖండించాలి, అటువంటి స్వార్థపరుల్ని ఖండించాలి. వాళ్ళు ప్రత్యక్షంగా బాధ్యత వహించి నష్టం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులకు చేయాలి వాళ్ళని. రైట్. కానీ ఆ పేరుతో సామాన్యుల్ని, విద్యార్థులను, వాళ్ళని దారిని పోయే వాళ్ళని ఇరికించి శిక్షిస్తా ఉంటే అది కరెక్ట్ కాదు. హింసకు సంబంధించి పాల్పడేది ఎవరో వేరే వ్యక్తులైనా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభుత్వాలే కారణమవుతున్నాయి. ఇస్తామన్నది ఇవ్వకపోవడమో, చేస్తామని చేయకపోవడమో, లేకపోతే వాళ్ళ సమస్యలను గుర్తించి పరిష్కరించకపోవడం, వాళ్ళలో ఒక అశాంతి, ఒక అభద్రత రేకెత్తడం, వీటికి పరోక్షంగా ప్రభుత్వాలు కారణమవుతున్నప్పుడు ప్రభుత్వాలే బాధ్యత అనేది వారి విశ్లేషణ. కొంత లాజిక్ కూడా కనపడుతుంది అందులో. ఎలా చూడొచ్చు? ఇప్పుడు భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు 14 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని భారత రాజ్యాంగం రాసిన పెద్దలు చెప్పినారు. ఎన్ని సంవత్సరాలు అయింది వెంకటకృష్ణారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి? 70 ఏళ్ళుగా వస్తుంది. ఎవరు పరిపాలించినారు మెజారిటీ టైం? ఎందుకు రాలేదు? ఎందుకు పిల్లలు ఇంకా బాల కార్మికుల కోసం ఇప్పటికీ రైడ్లు చేయాల్సినటువంటి దుస్థితి బార్లలో, హోటళ్లలో ఎందుకు వచ్చింది? విశ్లేషణకని విశ్లేషిస్తే చాలా విషయాలను విశ్లేషించాలి కోర్టులు కూడా. రైట్. 7(1) ఆఫ్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద ఒక స్పెషల్ చట్టం ఉంది. అసలు పోలీసులు పెడుతున్న కేసులు ఎన్ని? ఈ దేశంలో చాలా గొప్పగా మనం అందరం చెప్పుకునేటువంటి సంస్థ సిబిఐ. సిబిఐ ఎన్ని కేసులు పెట్టింది ఇప్పటిదాకా? సిబిఐకి ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత? సిబిఐ పెట్టినటువంటి కేసులలో కన్విక్షన్ పడే శాతం ఎంత? అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మూలాలకు పోవాలి. సుప్రీంకోర్టు ఆలోచించాల్సింది పాలకులు, పార్లమెంటు, చట్టాల గురించి కాదు. ముందు మీ కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు ఎన్ని? ఎంతమంది జడ్జీలు అవసరం ఉన్నారు? ఈరోజు ఎంతమంది జడ్జీలు ఉన్నారు? ఈ జడ్జీలు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది వస్తూ ఉంది? దాని గురించి మాట్లాడుకోరు. ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోరు, మీ నియామకాలని సంస్కరించనియరు. ఎదురుగున్నోడి మీద మాత్రం బురద బారేసి రాజకీయ పార్టీలు తప్పు చేస్తామని, ఇది చేస్తాను. 100% వ్యవస్థలు కొంత బతుకుతున్నాయంటే న్యాయ వ్యవస్థ అని అప్పుడప్పుడు మనం అందరం మాట్లాడుకుంటాం వెంకటకృష్ణ గారు. వాటిని డ్యామేజ్ చేస్తున్నది కూడా వాళ్ళే. దయించి మీరు గమనించాలి. సుప్రీంకోర్టు చెప్పింది సాక్షాత్తు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పింది, ఎవరైనా ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీకి శిక్ష పడ్డట్టయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ, వారం రోజులలో స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పింది. ఎవరు చెప్పారు? మీరు, నేను చెప్పలేదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత నెల అయింది, ఏదో ఒక రాష్ట్రంలో స్పందించలేదు. 10 రాష్ట్రాలలో 9 మందిని డిస్క్వాలిఫై చేశారు. ఇప్పటికీ తెలంగాణలో ఒక స్పీకర్ స్పందించలేదు. మా కలెక్టర్ గారు అఫీషియల్గా డిఓ లెటర్ రాసి పంపించినారు, ఎస్పీ గారు రాసి పంపించినారు, పలానా ఎమ్మెల్యే గారికి ఇన్ని సంవత్సరాలు శిక్ష పడింది, మీరు చర్య తీసుకోండి అని. ఎన్నికల సంఘానికి పంపించినారు, చర్య తీసుకోలేదు.
సరే నెల రోజులు అయిపోయింది కదా నాలంటే ఎవరో ఒక అడ్వకేట్ పోయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ వినండి అంటే ఏలాంటి దాకినాడు హైకోర్టు జడ్జి. ప్రతిరోజు 1 గంటకే దిగిపోతాడు, 12 గంటలకే దిగిపోతాడు, రోజు 250 కేసులు లిస్టులు ఎత్తాడు, 20 కేసులు వింటాడు దిగిపోతాడు, కలాన్ టుమారో అంటాడు. అదేంటంటే జడ్జిమెంట్లు చెప్తున్నా అంటాడు. సుప్రీంకోర్టు ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత బెంచ్ ఇచ్చింది జడ్జిమెంట్. సార్ ఇది సుప్రీంకోర్టు చెప్పింది సార్, ఇది వినండి సార్, ఈ దరఖాస్తు అంటే 3 నెలలు అయింది వెంకటకృష్ణ గారు నేను పిటిషన్ వేసి, 3 నెలలు అయిందో అంటున్నా. 2000 లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఒక ఎలాబొరేటెడ్ జడ్జిమెంట్ చెప్పింది. సార్ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానము సర్వోన్నత బెంచ్ చెప్పింది దొరా, అయ్యా నా పిటిషన్ 2 నిమిషాలు అయిన దొరా అని నేను ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఇప్పటికి ఒక 50 సార్లు అడిగినా వెంకటకృష్ణ గారు, నువ్వు వినదానికే సిద్ధంగా లేవు. ఆయన డిసెంబర్ జీతం తీసుకున్నాడు. సార్ తప్పు సార్, అసెంబ్లీ సెక్రటరీ గారు ఆయనకు డిసెంబర్ జీతం ఇచ్చిండు, డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేకి ఇవ్వద్దు సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే అని చెప్పి జడ్జిమెంట్లో ఉంది సార్ అని చదివి వినిపిస్తే అసెంబ్లీ సెక్రటరీకి నోటీస్ ఇయ్యాడు. అదేమన్నంటే స్పీకర్ వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోమంటాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇంకెంత దారుణంగా రాసిరంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేని నాకు శిక్ష పడ్డది, నేనట నాకు శిక్ష పడ్డ కాపీని తీసుకొని వారం రోజులలో సంబంధిత స్పీకర్కో ఇవ్వాలన్నట, ఆ స్పీకర్ నన్ను డిస్క్వాలిఫై చేయాలన్నట. వీళ్ళు బెంచ్ మీద కూర్చొని జడ్జీలు జడ్జిమెంట్ ఇచ్చేసి కింద పని అయితే లేదని చెప్పి మాట్లాడతారు. సరే అది ఇది different. అరే వాస్తవాలు అంటే మాట్లాడుకో, నేను వాస్తవాలు కాదంటున్నా. మాట్లాడుకోవాలి. న్యాయ సార్ వ్యవస్థలో ఇప్పుడు జడ్జిమెంట్లకి వాటి అవి ఇచ్చిన సార్ judgment అదే విలువ ఇవ్వడం నేనేమంటున్నాను అనేది వెంకటకృష్ణ, example తీసుకో. నేనేమంటున్నాను వెంకటకృష్ణ గారు, సార్ వీరు ఇందాక శ్రీరంగారావు గారు ఒక జడ్జిమెంట్ని చెప్తూ వచ్చినారు. ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చినారు సార్ ఆ జడ్జిమెంట్? 7 సంవత్సరాల క్రితం వచ్చింది సార్ జడ్జిమెంట్. 7 సంవత్సరాల నుంచి ఇవాళ దాకా ఈ దేశంలో ఒక కమిటీని వేయలేదు, కేంద్ర ప్రభుత్వం వేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వేయలేదు. Right. అంతేనా? ఇలా జడ్జిమెంట్ ఇచ్చి మర్చిపోయినాం. మళ్ళీ ఇలా పటేన్లో జాట్లో లేకపోతే తునిల్లో కాపులో ఒక రిజర్వేషన్ కోసం పోయి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయగానే అడుగుకొని 4 మాటలు మంచి మాటలు చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అక్కడికే మన బాధ్యత అయిపోతుందా? కన్విక్షన్ రేట్ ఎందుకు పెరుగుతలేదు? లేదా ఒక బెయిల్ పిటిషన్ వచ్చింది, ఒక సెడేషన్ ఛార్జ్ వచ్చింది, వినండి. ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరు అని చెప్పండి. అది చెప్పకుండా ఎందుకు ఇట్లా దేశంలో అతలాకుతలం చేస్తా ఉన్నారు మీరు? మీరు మీ బాధ్యతలలో మీరు ఒక కమిటీ వేస్తామన్నారు, ఏంటి కమిటీ? ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి పోలీస్ డీజీపీ, ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు, ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి లా సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో పాటు ఇంకొక 5 ఎమినెంట్ లాయర్స్ని లేదా గతంలో అడ్వకేట్ జనరల్స్గా పనిచేసిన వాళ్ళను లేదా రిటైర్డ్ డీజీలను ఈ కమిటీలో వేస్తామండి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఓ వారం రోజులలో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయండి, 1 నెల రోజులలో మేము ట్రయల్ పూర్తి చేస్తాం, వాటికి ప్రత్యేక కోర్టులు పెడతామని చెప్పండి. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే మేము భయపడతాం కదా. న్యాయ వ్యవస్థలో వచ్చిన జడ్జిమెంట్లకు న్యాయ వ్యవస్థలోనే వాల్యూ లేదని కాదు, కానీ పట్టించుకొని లేకపోతే త్వరగా ఇంప్లిమెంట్ చేయలేని స్పందన లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ప్రభుత్వాలు లేదా బయట వ్యవస్థలు, బయట వ్యక్తులు లేదా ఇలాంటి ఘటనలు చేసే సంస్థలు కానీ పార్టీలు కానీ ఏం పట్టించుకుంటాయి అనేది బహుశా వారి అది ఆవేదన లేదా స్వానుభవం కూడా ఒక్కటండి వెంకటకృష్ణ గారు, న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, లోపాలు లేవని కాదు, లోపాలు ఉన్నాయి. లోపాలను సరిదిద్దుకోవాలి, సంస్కరించుకొని న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను మనం ఇనుమడింప చేసుకున్నప్పుడే ఈ దేశంలో అరాచకం రాకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని వ్యవస్థలు పాడైనప్పుడు కూడా ప్రజల యొక్క నమ్మకం ఏంటి? న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకము, ఆ విశ్వాసం పోయినప్పుడు ఖచ్చితంగా సమాజంలో అరాచకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కోర్టు తీర్పులు ఇస్తాయి, ఆ తీర్పులను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది, అధికారులది. వాళ్ళ యొక్క అధికారులు, ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా కోర్ట్స్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తీసుకుంటున్నాయి, సీరియస్ కన్సర్న్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటి విషయము కోర్టుకు తీసుకురావాల్సినటువంటి కోర్టుకు ఎవరు తీసుకురావాలి? మళ్ళీ లాయర్లు, లేకపోతే ఎవరైనా సామాజికవేత్తలు, లేకపోతే పిల్ వేయడం ద్వారా తీసుకురావచ్చు. ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి కేసులు వేయడము కోర్టులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. మొన్న కూడా రీసెంట్లీ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ డిసెంబర్ 2015లో, అదేవిధంగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ కూడా ఫిబ్రవరి 2016లో ఒక బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చాయి. ప్రభుత్వాలు అవినీతిని అరికట్టలేకపోతున్నాయి. అవినీతిని ఎప్పుడైతే ప్రభుత్వాలు అరికట్టలేకపోతాయో ప్రజలు ట్యాక్సెస్ పే చేయకూడదు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నడపాల్సినటువంటి అవసరము ప్రజలపైన ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా చేపట్టాలనే విషయాన్ని కూడా కోర్టులు ప్రస్తావించాయి. కానీ ఇక్కడ అవినీతిని అరికొట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వాలపైన ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇక్కడ మరి స్పీకర్కు సంబంధించినటువంటి అధికారాలు వేరు. స్పీకర్కు ఉన్నటువంటి అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు.
అనేటువంటి ఇవన్నిటి కూడా ఈ కాంట్రడిక్షన్స్ కానీ లేకపోతే ఈ అధికారాల్లో జోక్యం చేసుకోకపోవడం వివిధ సందర్భాల్లో వివిధ రకాల మనం చూసాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రపతి వాళ్ళ విషయంలో అక్కడ గవర్నర్ కు నోటీస్ ఇవ్వడాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుందాం. అంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి అధికారం కోర్టులోకి లేదని మన కాన్స్టిట్యూషన్ లో మనం రాసుకున్నాం. చట్ట వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి చాలా గ్యాప్ ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పును గౌరవించినప్పుడే సమాజం ఒక పద్ధతిలో నడుస్తుంది. లేనట్లయితే ఖచ్చితంగా ఇట్లాంటి అరాచకాలు వస్తాయి, వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడతాయి. ప్రభుత్వాలు ఇప్పుడు స్పందించాలి. ఇప్పుడు హర్యానాలో జరిగిన సంఘటన కావచ్చు, రాజస్థాన్లో గుజ్జార్ల సంఘటన కావచ్చు, గుజరాత్లో పటేల్ సంఘటన కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కాపుల ఉద్యమం కానీ ఇవన్నిటి కనుక ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులపైన కేసులు కనుక పెట్టినట్టయితే అనేకమైనటువంటి ఉద్యమాలు రానున్న కాలంలో వచ్చేటువంటి అవకాశం రెడ్డి గారు మనకి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మొన్నటి తుని ఘటన చూస్తే ఆ ఆందోళనలో 42 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైల్వేకి సంబంధించి 28 కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసమైంది. ప్రజలకు పోలీస్ శాఖకు మరొక 14 కోట్లని అంచనా వేశారు. ఇది ఏపీ ఘటనలో. హర్యానాలో జాట్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు కలిపి 20,000 కోట్ల రూపాయల ఆస్తు ధ్వంసమైనట్టుగా అంచనా. 20,000 కోట్లు ఎవరి సొమ్మది? ఒకటి, జాట్ల ఆందోళన కారణంగా రద్దయిన 1000 రైళ్లు రద్దయ్యాయి. ఆ మొత్తం అంటే రద్దవడం వల్ల ఆస్తి నష్టం జరగకపోవచ్చు, కానీ ఎంత టైం వేస్ట్ అయింది, ఎంతమంది ఎన్ని లక్షల మంది ప్రయాణికులు, 1000 రైళ్లు అంటే ఎన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు, పసిపిల్లలు రద్దయినాయే. అదే కాకుండా దారి మళ్లించిన అవి చాలా ఉంటాయి మళ్ళీ. సో ఇట్లా తర్వాత గురుగాం మానేసర్ తయారీ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపేసిన మారుతి ఉద్యోగులు లిమిటెడ్ ఈ గొడవల కారణంగా ఉత్పత్తి దెబ్బతిని 1000 కోట్లకు చేరుకున్న నష్టాలు ఇవి. గుజరాత్లో పటేళ్ల ఆందోళన ఫలితంగా అక్కడ 1000 కోట్ల రూపాయల నష్టం మనం చూసాం. తెలంగాణ ఉద్యమంలో సరే ఇక్కడ కూడా చాలా జరిగినా కూడా అది 14 ఏళ్ల సుదీర్ఘ సమయం కాబట్టి జరగలేదని కాదు, ఇక్కడ జరిగినాయి కొన్ని ఘటనలు జరిగాయి, కానీ ఒక ఉధృతమైన హింస మాత్రం చూడలే. అయినా అక్కడక్కడ ఆస్తుల నష్టాలు జరిగాయి. తమిళనాడులో జరిగాయి, ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాశ్మీర్ అయితే మనకు లెక్కలేదు, కాశ్మీర్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగిన ప్రతి చోట కూడా రాజకీయ కోణం స్పష్టంగా కనపడుతుంది. ఉదాహరణకి మన తాజా ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుందాం. ఏపీలో రైలు తగలబెట్టేశారు, నానా రచ్చ జరిగింది. తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వానికి రాజీ కుదిరింది. అప్పటి వరకు కేసులు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, ఎవరో వచ్చారు, ఆగంతకులు వచ్చారు, ఫ్యాక్షనిస్టులు వచ్చారు, కావాలని చేశారు అన్నారు. రాజీ కుదిరింది, కేసు ఎక్కడ పోయిందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు, ఓట్ల రాజకీయం ఏం జరిగిందో తెలియదు, ఆస్తుల నష్టం ఎక్కడ పోయిందో తెలియదు. హార్దిక్ పటేల్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, రేపు ఆయన రాజీ కుదిరింది అనుకోండి, ఆ కేసులు ఎక్కడ పోతాయో తెలియదు. జాట్లు వాళ్ళు రాజీకి వచ్చారు, 8 కోట్ల ఓట్లు ఉన్నాయి జాట్లకి ఈ దేశంలో. వాళ్ళు రాజీకి వచ్చారనుకోండి, ఆ ఆస్తి నష్టం పట్టించుకునే నాదుడు ఉన్నాడు. సో ఖచ్చితంగా ఎడిదిరిగి మళ్ళీ రాజకీయం దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు నిజానికి రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుందా? వీళ్ళు బాధ్యత భరించగలరా? ఈ నష్టాన్ని వీళ్ళు పే చేయగలరా ప్రజలకి? ఎటు తిరిగి వాళ్లే పాలకులు కాబట్టి వాళ్ళని ఎత్తిన వేసుకోరు. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఏలెత్తి చూపడం. రాజకీయ పార్టీలు ఏదైనా చేస్తున్నది వాళ్ళే, చేయించేది వాళ్ళే. అదే కాకుండా వాళ్ళు ఇంకోటి, ఏ పార్టీ అయినా ఏం చేస్తారు, ఇవాళ నేను ఈ పొజిషన్లో అపోజిషన్లో ఉన్నాను, రేపు ఈరోజు పాలకుడుగా ఉన్నాను, రేపొద్దున నేను అపోజిషన్గా ఉంటానేమో అనేటువంటి వాళ్ళ భయం ఉంటుంది. దానివల్ల ఎదుటివాడిని ఖచ్చితంగా వాడు చేస్తే తప్పు ఈ విధంగా నివర్తించాలి అనేటువంటి భావన వాళ్ళల్లో ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ నేను అక్కడ నిలబడతాను, అప్పుడు వాళ్ళు కక్ష సాధింపు చర్య చేస్తారేమో అని. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి పని వెనక కక్ష సాధింపు చర్య ఉంటుంది. సో వాళ్ళు ఆ విధంగా స్పందిస్తారు తప్ప, మనం దేశంలో పుట్టాం, ఈ దేశానికి నష్టం కలిగిస్తే ఎవరికి ప్రజలు క్షమిస్తారు. అదే కాదు, ఇటువంటి ఆలోచనల వల్ల ఎంత పురోగతికి పోయి తిరోగతి అవుతుంది. మనం దేశానికి ఏమిస్తున్నాం, ప్రజలకు ఏమిస్తున్నాం అని మాట్లాడే పరిస్థితే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వలాభానికి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్లే పవర్లో ఉండాలి, వాళ్లే సంపాదించుకోవాలి, వాళ్లే చేయాలి. అంతేగాని ప్రజలు ముందుకెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి అనేటువంటి కోణంలో ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేరు, ఏ రాజకీయ పార్టీలో లేరు. రైట్. ఇక్కడ కొన్ని విషయాల్లో రఘునందన్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఒక పార్టీయో లేకపోతే ఒక సంస్థనో ధర్నా చేసుకుంటానని పర్మిషన్ అడుగుతుంది, వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. సరే, అక్కడ ధర్నా చేసుకున్న మాబ్ సైకాలజీలో ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఒక్కొక్కసారి ప్లాన్డ్ కొన్ని ఉంటాయి. మీరు అన్నట్టు నో డౌట్, ఇందాక అన్నట్టుగానే ప్లాన్డే, కానీ కొన్నిసార్లు అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి. అక్కడ మాబ్ సైకాలజీలో ఆవేశం వచ్చి జరిగే కొన్ని ఉంటాయి.
వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయా, వహించే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు చాలా కోరుకో, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చూస్తే మనకు సుప్రీంకోర్టు చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏమంటుంది? వీ మస్ట్ టేక్ ఏ కాల్ ఆన్ ది ఇష్యూ అండ్ వీ వుడ్ ఫ్రేమ్ గైడ్లైన్స్ ఫర్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ పీపుల్ ఇండల్జింగ్ ఇన్ సచ్ యాక్ట్స్. వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తామంటున్నారు. అంటే వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తే ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు స్పందిస్తాయని కోరుకుంటున్నారు, కానీ జరుగుతుందా అది? 100% జరుగుతుంది. జరగాల్సినటువంటి సిచ్యువేషన్కి నెట్టివేయబడతాయి రాజకీయ పార్టీలు కూడా. ప్రతిదీ ఐ కాంట్ ఎస్కేప్. నేను పాలక పక్షంలో ఉన్నా కాబట్టి నేను ఒకటి చేస్తాను, రేపు ప్రతిపక్షంలోకి వచ్చినా కాబట్టి ఇంకొక రకం చేసి ఎస్కేప్ చేస్తానంటే జనం గమనిస్తారు. కుదరదు. ఇంతకుముందులా లేదు. ప్రజలలో చైతన్యం ఎక్కువ వచ్చింది, చట్టాలు ఎక్కువ వచ్చినాయి, సుప్రీంకోర్టు స్పందిస్తూ ఉంది. చాలా రకాలైనటువంటి చట్టాలు ఈ దేశంలో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ప్రజలు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు తీసుకొని ఎదపోతూ ఉంటారు. అయితే నాకు బాధ అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడే తప్పు చేస్తూ ఉన్నాడని చెప్తారు, కానీ ఆ వ్యవస్థలో నేను ఇందాక కోర్టులో ఎందుకు తప్పు పట్టినా అంటే ఒక కాంతి శీకుల భూములకు సంబంధించి అనుకోండి, ఒక పిటిషన్ పడింది అనుకోండి, 25 ఏళ్ళు ఇంటారు వెంకటకృష్ణ గారు, 28 ఏళ్ళు, 28 ఏళ్ళు ఇంటది. నిజమే. ఇవాళ ఇంకోటి కూడా వచ్చింది, 15 ఏళ్ల తర్వాత దిలీప్ కుమార్ చెక్ బౌన్స్ కేసు వచ్చింది, సినిమా యాక్టర్ది. 15 ఏళ్ళు. నేనేమంటున్నా ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు తప్పు, రాజకీయ వ్యవస్థ తప్పు, రాజకీయ నాయకులే దుర్మార్గులు అని చెప్తున్నా. మీరు నేను చాలా స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను. కాంతి శీకుల భూములకు సంబంధించి ఒక కేసు పడ్డది సార్. సరే, నేనంటే రాజకీయ మోటివ్ కొద్దీ ఒక ఎమ్మెల్యే గారి మీద వేసిన అనుకోరు, మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఇంటలేరు అనుకోండి, మరి అంగనకు నేను అన్నమాట నచ్చకపోవచ్చు. నేను అడుగుతున్నా ఇలా కాంతి శీకుల కేసు 28 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వస్తే మీరు ఏం న్యాయం చేసినట్టు? ఒక తరం మారిపోయింది. ఎవరికి న్యాయం చేసినట్టు? అందులో పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన వెంకటకృష్ణ గారు అవసరమైతే మేము మొత్తం డిమాలిజ్ చేసి ఇచ్చేస్తామంటాడు జడ్జి, అక్కడ కూర్చొని కుర్చీలో కూర్చొని. దానివల్ల నేషన్కి ఎంత ప్రాపర్టీ లాస్ అవుతుంది? ఎవరు ఆలోచించాలి ఈ లాస్ గురించి? రెడ్డన్న సార్ చెప్పారు, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఏమన్నారు? ఆడ కూర్చున్న ముద్రగడ పద్మనాభం గారికి చంద్రబాబు నాయుడు గారికి కాంప్రమైజ్ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పోలీస్? నేను అడుగుతున్నది అదే. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పోలీస్? సార్, ముద్రగడ పద్మనాభం 5 లక్షల మందిని పిలిచిండు, ఏం చేస్తుంది నీ ఇంటెలిజెన్స్ అని అడుగుతున్నా నేను. అందులో సంఘ వ్యతిరేక శక్తులు వస్తాయి, వాళ్ళు ధర్నా కోతారు, రాస్తారు. ఉత్తగానే అనుకుంటారా? ఎవరి నుంచి ఎవరికి ఫోన్ లేకుండానే, కమ్యూనికేషన్ లేకుండా 5 లక్షల మంది జమ అంటూ పెట్టేస్తారా? మరి మాట్లాడతారు. లేదు, నేను నా పక్కన కూర్చున్న సార్ని అడుగుతా, వచ్చారు కాపులు అలాంటి వాళ్ళు కాదు, గోదావరి జిల్లాల ప్రజలు అలాంటి వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో చేశారని చెప్పారు. కాపుల కమ్మల జాట్ల ఏమైంది అంటున్నా? ద రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంది సార్? 5 లక్షల మంది జమ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోవచ్చు కదా సార్. 15 నిమిషాల ముందు క్యాన్సిల్ చేస్తారు కదా, చాలా సభలు మీరు క్యాన్సిల్ చేస్తారు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సభ పెట్టుకుంటారు, సుష్మా స్వరాజ్ గారు పర్మిషన్ ఇవ్వలేదు కదా, మీరు ఎన్నో పర్మిషన్ ఇవ్వలేదు కదా, క్యాన్సిల్ చేశారు కదా, వద్దని కూడా చేయొచ్చు సార్. 100 సార్లు సార్, పోలీసు వాళ్ళు 100 రకాలుగా ఉంటాయి సార్, 100 రకాలు. నేనేమంటున్నాను సార్, ఇక్కడ అందరూ మంచిగానే ఉండాలి, లాస్ట్గా బ్లేమ్ చేయాల్సిందే ఎవరిని? రాజకీయ నాయకుల్ని బ్లేమ్ చేయాల్సిందే. మిగతా అన్ని వ్యవస్థలు మంచియే, రాజకీయ వ్యవస్థ మాత్రమే చెడ్డది. ఈ ఒపీనియన్ నేను విభేదించదలుచుకున్నా వెంకటకృష్ణ గారు. ఐ హావ్ మై స్ట్రాంగ్ ఒపీనియన్స్ బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా. నేను 100 కేసులు ఉదాహరణగా చెప్తా, వారికి నచ్చవచ్చు, వీరికి నచ్చకపోవచ్చు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సగం క్రైమ్ ని కంట్రోల్ చేసేటువంటి శక్తి పోలీసు వాళ్ళకు ఉంటుంది, కానీ దే డోంట్ వాంట్ టు టేక్. మేము ఇచ్చేదేంటి సార్? నేను సిఐ ఆదిలాబాద్ గా పోస్టింగ్ చేస్తేంది, సిఐ బంజారాల్సి పోస్టింగ్ చేస్తేంది, నువ్వు ఎందుకు వినాలే? చట్టం నీకు ఏమి ఇచ్చిందో గదే చేయి. నేను తప్పు చేసిన 7(1) క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద తీసుకుపోయి రిమాండ్ చేయి, నన్ను ఎందుకు చేయవు? పొద్దుల 10 దాకా నాకు ఎందుకు అవకాశం ఇస్తావు? ఒక అనామకుని ఎందుకు రాత్రి రిమాండ్ చేస్తావు? దిస్ ఈస్ ద లాక్యూనా ఇన్ ద సొసైటీ. దీనికి రాజకీయ నాయకులు ఏదో చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు కాదు, కుర్చీలో కూర్చొని డ్యూటీ చేయాల్సిన వాళ్ళు డ్యూటీ చేయరు. డ్యూటీ తెగిపోయిన తర్వాత మస్తు చెప్పుకొస్తారు ముచ్చట్లు. చేయనీయకపోవడం సార్, నీకు ఉద్యోగం ఇచ్చారు, నువ్వు IPS ఇండియన్ పోలీస్ సర్వీస్ ద్వారా ఎంపిక వచ్చినావు, IAS, నీకు జూబ్లీ హిల్స్ ఎందుకు కావాలి? మాదాపూర్ DCP ఎందుకు కావాలి? వై కాంట్ యు వర్క్ ఇన్ కరీంనగర్? వై కాంట్ యు వర్క్ ఇన్ ఆదిలాబాద్? ఎందుకు నీకు రాజకీయ నాయకులు? ఇక్కడ ఇంకొక అంశం కూడా జడగొట్టేసి మమ్మల్ని ఒకటి రఘునాథ్, మీరు అన్న దాంట్లో ఖచ్చితంగా పాయింట్ ఉంది, మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. ఆఫీసర్స్ కానీ వీళ్ళు ఎవరు చేసిన పని వాళ్ళు చేయట్లేదు అనేది. ఇంకోటి అయితే ఎడిదిరిగిన రాజకీయ నాయకులు ఎందుకు అంటారంటే మొత్తంగా ఎక్కడికి వచ్చా మళ్ళీ రాజకీయం దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలను నడుపుతాయి. ఏ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ పార్టీ నేను కాదంటలేదు. రెడ్డన్న గారు ఉన్నారండి, రెడ్డన్న గారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఎక్కడో పడేస్తారు తీసుకెళ్లి. వాళ్ళు మనుషులు ఎక్కడో బలహీనత ఉంటుంది, ఆ బలహీనత ఉన్న మనిషిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటావు, నువ్వు చెప్పిన పని ఆయన చేస్తాడు, అంత మాత్రాన ఆయన అది రాజకీయమే కదా. సో అట్లా ఎడిదిరిగి మళ్ళీ రాజకీయం దగ్గరికి వస్తుంది. మనం అవునన్నా కాదన్న దేశాన్ని
ప్రపంచాన్ని నడిపించేది రాజకీయం సరే కాబట్టి ఇప్పుడు రైట్ ఒకటే మాట చట్టాలు రాజకీయ నాయకులు చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఏజెన్సీస్ కూడా అంతే అప్రోప్రియేట్ గా అంతే క్రమశిక్షణతోటి ఇంప్లిమెంట్ చేస్తే నేను ఇందాక Independent agency గా చేయండి సిబిఐ police. సార్ నేను మీ సిబిఐ గురించి మాట్లాడుతున్నా వాళ్ళు 100 independent కేసులు కదా. 100 కేసులు మీరు ఫైల్ చేస్తే 3 కేసులలో శిక్ష వల్లే తీసుకోరు స్టాటిస్టిక్స్ ఈ దేశానికి రైట్ స్వాతంత్రం వచ్చినాక. శ్రీనివాసరావు గారు అంతకంటే గొప్ప ఏజెన్సీ ఏముంది? కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని కోర్టు ఇచ్చిన కామెంట్స్ ని మనం స్వాగతిద్దాం, నో డౌట్. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. ఏదైనా ఒక డిమాండ్ కోసం మీరు అన్నట్టుగా సరే జాట్లీకి కాంగ్రెస్ హామీ ఇచ్చి వదిలేసింది, తర్వాత బీజేపీ హామీ ఇచ్చి అమలు చేయడం లేదు కాబట్టి జాట్లీది అయ్యారు. పటేల్స్ ఎందుకో వాళ్ళ వెనక ఏ శక్తి ఉండి నడిపిస్తుంది. కాపులకి గతంలో ఉన్న రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసేయడం వల్ల మళ్ళీ టీడీపీ హామీ ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా మీరు పోల్చిన పోలిక 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కోర్టుల విషయంలో కూడా కోర్టు తగలబెట్టిన ఆస్తులు ఎవరైతే తగలబెట్టారో వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సిందే, వాళ్ళదే బాధ్యత అంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు కాబట్టి మేము ప్రాణత్యాగం చేస్తామని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ పట్ల మరి కోర్టు ఎందుకు స్పందించదు? ఉదాహరణకి అదే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా తీసుకుందాం మనం. అదే ఆంధ్రప్రదేశ్ 5-6 ఇప్పటికి సూసైడ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వడం లేదు కాబట్టి అదే 6 ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో కాపుల గురించి మాట్లాడాం. అదే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు జరిగాయి. మరి కోర్టు అది స్పందించాలి కదా, కోర్టు అదే ప్రభుత్వానికి ఛార్జ్ చేయాలి కదా. మీరు ఇచ్చిన హామీ చేయకపోవడం వల్ల 6 ఆత్మహత్య చేసుకున్నారు, యు ఆర్ ది లయబుల్. ఈ ఆత్మహత్యలకు హంతకులుగా మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదని ప్రభుత్వాన్ని అడగాలి కదా, సుమోటోగా. ఖచ్చితంగా అడగాలి. అలాంటి దేశంలో చాలా ఉన్నాయి. ఈ విషయంలో మన కోర్టును అడగకూడదా? అదే ఒక స్వతంత్ర శక్తిగా కోర్టులకి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. కానీ అక్కడ లాయర్లు, అక్కడ జడ్జీలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి పొంతన లేని పరస్పర విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్స్ కూడా ఇస్తున్నాయి సుప్రీంకోర్టుతో సహా అనేక కోర్టులు. అవన్నీ కాంట్రడిక్టరీగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ శాంతి భద్రతల్ని కంట్రోల్ చేసేటప్పుడు కానీ ఆందోళన కానీ ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, వాళ్ళు మెన్షన్ చేశారు కాంగ్రెస్, బీజేపీ, ఇంకొన్ని పార్టీలు అని చెప్పని. ఈ పార్టీల్లో ఉండే అంతర్గత వైరుధ్యాలు కూడా ఒకరినొకరిని దెబ్బతీసుకోవటానికి ప్రోత్సహించి ఉద్యమాలు చేయించడం, ఆ తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఉద్యమాలు చేసిన ప్రజల్ని వెర్రాళం చేయడం కూడా మనకు కనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు మీరు మనేశ్వర్ విషయం పోల్చారు మన గుర్గాంలో. అదే మనేశ్వర్ లో 4 ఏళ్ల క్రితం కార్మికులు ఆందోళన చేస్తే వాళ్ళకి 5,000 రూపాయలు కూడా జీతం ఎవరు, 5 నిమిషాలు రెస్ట్ ఎవరు. వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళు యూనియన్ పెట్టుకుంటే యూనియన్ దాడి చేస్తే వాళ్ళు తిరిగి కొట్టారు. దాంట్లో కొన్ని 100 మంది కార్మికులు తీసేశారు, జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా కేసు అసలు అది అమీతో మీద తేలదు. ఇప్పుడు నిన్న హర్యానా ఆందోళనలో అది మూసేస్తే అడిగేవాళ్ళు లేరు. అప్పుడే ఉత్పత్తి అంత పోతుంది, దారుణం, అరాచకం, అది ఇది అన్నారు. ఇప్పుడు దీన్ని ఖండించేవాళ్ళు లేరు. అంటే కోర్టులైనా రాజకీయ పార్టీలైనా కూడా పేదవాళ్ళు, కార్మికులు, అనామకులు, మామూలు శక్తిహీనులు ఏదన్నా తప్పు చేస్తేనే ఇరుసుకు పడుతుంటారు. పెద్ద పెద్ద అధికారంలో ఉన్న పార్టీలు, వ్యవస్థలు వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం గప్చుప్పు అయిపోతున్నారు. ఈ రకమైనటువంటి వివక్షత కూడా కనిపిస్తుంది మన దీంట్లో. రైట్ రఘునందన్ గారు, ఈ పాయింట్ ఇప్పుడు నిజమే. ఆస్తులు తగలబెడితే కోర్టు స్పందించింది, సీరియస్ కామెంట్స్ పాస్ చేసింది, ఇంప్లిమెంట్ చేయాల్సిందే అంటుంది. మరి అట్ ది సేమ్ టైం ఆస్తులు తగలబెట్టకుండా బలిదానాలు చేసేవాళ్ళు లేకపోతే ఆ దీక్షలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయంలో కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఒక హామీ ఇచ్చారు, మీరు ఇవ్వలేదు కాబట్టి అక్కడ నాశనం జరుగుతుంది. మీరు చేయాల్సిన నిజంగా హత్య కేసులు ఎందుకు పెట్టకూడదు ప్రభుత్వాల మీద ఇలాంటి సందర్భాల్లో? సార్ నేనేమంటానంటే నా ఒపీనియన్ యాజ్ ఎన్ అడ్వకేట్ కానివ్వండి, యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కానివ్వండి, ఈ అమాసక పుణ్యానికి జరిపినట్టు పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరిపి మిగతా టైంలో ఇది చేయకుండా కొంచెం డ్యూరేషన్ ఆఫ్ సెషన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇప్పుడు వారు మాట్లాడతామన్నారు అనుకోండి, ఒక ప్రతిపక్ష పార్టీ ఒక నోటీస్ ఇచ్చింది, ఉదాహరణకి ఈ దేశంలో అసహనం ఉంది, మేము చర్చించాలనుకుంటున్నాం, చర్చించనియండి. 555 మంది ఎంపీలు మాట్లాడియండి. ఎంత టైం తీసుకుంటారు సార్? ఒక్కొక్కరు 1 గంట తీసుకుంటే 10 రోజులు కానివ్వండి సార్, చర్చ జరగనియండి సార్. ఏ విషయమైనా కానివ్వండి సార్, అది చర్చ జరపాలి. అది జరపకుండా పాలక ప్రతిపక్షాలు కొంత ఎందుకో ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి ప్రజల్ని నెట్టుతా ఉన్నాయి సార్. అది రాజకీయ పార్టీల తప్పు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అది చేయకూడదు అనేది నేను కోరుకుంటాను. ఒక సమస్య వచ్చింది, 100% చర్చించాల్సిందే. జాటక్ రిజర్వేషన్ ఉండాలని ఎవరన్నారు, ఏడికలు అన్నారు, ఎప్పుడు అన్నారు, మొత్తం చర్చించాలి. కాపుల గతంలో రిజర్వేషన్ ఉండే అని వారు ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. ఉండేనా? ఉంటే ఎందుకు తీసేసినారు?
సామాజిక ఆర్థికంగా వర్గాలు ఏమైనా ఎదుగుదలకు వచ్చినాయా, నిజంగా రిజర్వేషన్ అవసరం ఉన్న వాళ్ళు లేరా? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ వాడుకుంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు ఆ రిజర్వేషన్స్ని యూటిలైజ్ చేసుకోవద్దని అన్నారు. ఏళ్ళకి తెలంగాణ పల్లెటూర్లలో ఎంతమంది దళితులకి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎదిగినటువంటి ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు సెకండ్ జనరేషన్ ఆ రిజర్వేషన్స్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందా? లేదు. అంబేద్కర్ ఆ మాట అనలేదండి. ఉంది సార్, ఉంది సార్, ఉంది ఆ మాట సార్. అనలేదు, అనలేదు. Those families ఆయన who సమీక్ష utilized చేయాలన్నారు. those సమీక్ష families who చేయాలన్నారు కానీ utilized the ఒక కుటుంబం reservations అది for first అనలేదు. time, ఆ they మాట should అనలేదు. sacrifice for second time. No, నేను no, చదివి అనలేదు, వినిపిస్తాను ఆ సార్ మాట అది మీకు. అనలేదు. మీరు టైం ఇస్తే లేదు. నెక్స్ట్ డిబేట్కి వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారు డెఫినెట్లీ అది చదివి వినిపిస్తాను. నేను మీకు కోట్ చేసింది వారు చెప్పింది సార్, అర్థం ఆ రకంగా వచ్చేలాగా సరే, చెప్పారు ఎనీవే శ్రీనివాసరావు. రకరకాల కామెంట్స్ సార్, ఉన్నాయి. నేనేమంటున్నాను సార్, ఓకే. చర్చలు జరగాల్సిందే. టీవీ ఛానళ్ళు జరిపినంత ఓపికగానన్నా పార్లమెంట్ లోపల చర్చలు జరగాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు అన్ని అంశాల మీద స్పందించాల్సిందే. రాజకీయ నాయకులకు కూడా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం రిటైర్మెంట్ ఏజ్ కూడా రావాల్సిందే. ఇట్లా కాకుండా ఏది పడితే అది ఈ కులాలు, రాజకీయాలు, వారసత్వాలు ఇవన్నిటి మీద ఖచ్చితంగా పార్లమెంట్ చర్చించాల్సిందే. అది చర్చించనంతసేపు తూతు మంత్రంగా మమ్మ అనిపించేసి ఐ సార్ ఐస్, నో సార్ నోస్ అనుకుంటే అదేందో ఎవరికి అర్థం కాదు. ఇవాళకి దేశంలో చాలా మందికి ఈ బిల్లులు పాస్ అయినాయని లేచిపోతారు వెంకటకృష్ణ గారు. ఇంత అన్యాయం కూడా తప్పు. యాజ్ ఫర్ యాజ్ టుడేస్ జడ్జ్మెంట్ ఈజ్ కన్సర్న్, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నటువంటి సంస్థని స్క్రూటినీ చేయాల్సిందే. ఆ సంస్థను బాధ్యని చేయాల్సిందే. మేము డబ్బులు కట్టలేమంటాడు. రేపు నాలంటోడు ఏమంటాడు, నా పేరు మీద రూపాయి ఆస్తి లేదు భయ్, రత్నాంచల్ రైలు తగలబెట్టేసిన, నేనే ముద్రగడ పద్మనాభాన్ని అనుకున్నా 5 నిమిషాలకి. రత్నాంచల్ రైలు తగలబడ్డది, 28 కోట్లని లెక్కేసిరు మీరు. నా దగ్గర 28 కోట్లు కాదు 25,000 ఆస్తి కూడా లేదనుకోండి. సచ్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్. సివిల్ ఇంప్రిజన్మెంట్, నువ్వు కూలీ చేసి ఆ డబ్బును మొత్తం చెల్లించేదాకా నువ్వు జైల్లో ఉండని చెప్పాల్సిందే. అంత స్ట్రింజెంట్గా లాస్ జరుగుతుంది సార్. నేనేమంటాను, అంత స్ట్రింజెంట్గా లాస్ ఉండాలి. మిగతా దేశాలతో అన్నిటితో పోల్చుకుంటాం అభివృద్ధి గురించి, చట్టాల గురించి కూడా పోల్చుకోవాలి సార్. వేరే దేశాల్లో క్రైమ్ జరిగితే వెంకటకృష్ణ గారు వారికి తెలుసు, ఒక క్రైమ్కి ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వేస్తే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేదాకా ఆయనకు వేరే డ్యూటీ అప్పగించారు సార్. మన లెక్క పొద్దుగల మర్డర్ కాగానే సార్ పోయాడు శవాన్ని చూస్తాడు, పంచనామా రాద్దామనే లోపల మంత్రి గారు వస్తారు అని చెప్పి బందోబస్తుకోమంటారు. ఒకవేళ ఈయన స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నాడంటే ఆయన తెలియకుండానే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. సాయంత్రం కల్లానే అడ్వర్స్ ఆర్డర్స్ వస్తా ఉన్నాయి. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకులను ఒక అధికారులను బ్లేమ్ చేయాల్సిన పార్టీలు, ప్రభుత్వాలు, అది అధికార పక్షమైన విపక్షమైన సుదీర్ఘకాలం చర్చించాలి. ఇది ఒకే వారన్న దాంట్లో వాల్యూ ఉంది. పార్టీలు ఆ కోణంలో కూడా ఆలోచించాలి. కోర్టులు కూడా ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఆస్తులు తగలబడుతున్నాయి, ప్రజల ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినవి, నేషనల్ అసెట్స్ అవి. కాబట్టి వాటి విషయంలో కోర్టు సీరియస్గా స్పందించింది నిజమే. కానీ తెలంగాణ ఇస్తామని ఒక పార్టీ హామీ ఇస్తేనే కదా అంతమంది ఉద్యమం చేసింది. 600 మంది ఆత్మహత్య నిప్పు పెట్టుకుని తగలబడుతూ పరిగెత్తి చూసాం కదా. మరి ఆ రోజు ఏ కోర్టు స్పందించాల? ఇవాళ ప్రత్యేక హోదా రాజ్యసభలో సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిన దానికి దిక్కు లేకపోతే అక్కడ 5-6 చచ్చిపోయారు. దాని మీద కోర్టు స్పందించదు. మరి ఇవి కూడా కోర్టులు కూడా రెండో కన్ను ఉండాలి కదా. ఒకవైపు చూస్తే చాలు, రెండో వైపు కూడా చూడాలి కదా కోర్టులు. దీన్ని ఎవరు ప్రశ్నించాలి? దీన్ని ఏ లాయర్ ప్రశ్నించాలి? దీన్ని ఏ జర్నలిస్ట్ ప్రశ్నించగలరు? ఒక్క నిమిషం సార్, దీన్ని ఎవరు ప్రశ్నించగలరు? డే టు డే బిజినెస్లో, డే టు డే యాక్టివిటీస్లో కోర్ట్స్ ఇన్వాల్వ్ కావు. ఎవరైనా కోర్టుకు వెళ్ళడం జరిగితే కోర్టు తీర్పులు ఇస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో కోర్ట్స్ కూడా సుమోటోగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. సుమోటోగా తీసుకొని ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు మన దగ్గర పండ్లు కల్తీ అవుతున్నాయి కదా సుమోటో. అయితే ఇప్పుడు ఎట్లాంటి కేసెస్ని తీసుకుంటాయంటే మొత్తంగా, అంటే విస్తృతంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కోర్టు స్పందిస్తాయి. అయితే ఇక్కడ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏదైతే గతంలో ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కానీ వాటిపైన నిర్ణయించాల్సినటువంటి అధికారం కానీ ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు కనుక స్పందించినట్టయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ రాకపోవడం వల్ల 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాంటి సంఘటన కనుక కోర్టు కనుక తీసుకెళ్ళినట్టయితే, అంటే పార్లమెంట్లో చర్చ జరిగింది, పార్లమెంటు సాక్షిగా ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. అట్లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత, అంటే ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత కోర్టులపైన ఉంటుంది. ఆ విషయాన్ని కోర్టుల దృష్టి కనుక తీసుకెళ్ళి ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కనుక వేసినట్టయితే కోర్టులు కూడా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోర్టులు ఇప్పటికే మనము అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు కానీ, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయింది ఈ దేశంలో అనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది. జ్యుడిషియల్ యాక్టివిజం కూడా పెరిగినట్టయితే ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాలను కూడా బాధ్యత రాహిత్యం అవుతుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో కోర్టులు స్పందించకపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనకు కోర్టులు కూడా స్పందించి 41 CRPCకి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది.
41 అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి చట్టాలని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చూడడం వల్ల ఆ 41 సిఆర్పిస్కి అమెండ్మెంట్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే చాలామంది అంటే ప్రజల యొక్క హక్కులు హరించబడతా ఉన్నాయి, చాలా కేసులు కోర్టులలో వీగిపోతున్నాయి. కాబట్టి ఈ వీగిపోతున్నటువంటి సందర్భంలో మనం ముందే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే వాళ్ళకు మళ్ళీ తిరిగి అంటే వాళ్ళకి ఏదో హక్కులు కోల్పోయారో ఆ హక్కుల్ని ఇవ్వలేకపోతామని చెప్పి 41 సిఆర్పిసి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కానీ దీనివల్ల ఏం జరిగింది, 7 years పనిష్మెంట్ లోపల ఉండేటువంటి కేసులలో ఈ రోజు అరెస్ట్ లేవు. దానివల్ల కూడా నేరాల సంఖ్య పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాసరావు గారు కంక్లూడ్ చేయండి, మీరు ఏదో చెప్తుంటే నేను ఆపాను. అదే సుప్రీంకోర్టుకి ఈ మధ్య ఒకరు పిటిషన్ వేశారు. రాజకీయ పార్టీలు వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడానికి గ్యారెంటీ ఉండాలి, దానికి ఒక చట్టం చేయాలని చెప్పి వేశారు. ఇంతవరకు అది చర్చకు రాలేదు. యాక్చువల్లీ మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఒక పార్టీ వాగ్దానం చేస్తే దాని అమలుకి చట్టం కావాలి, లేదా కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జరిగినటువంటి ఆత్మహత్యలు ఉన్నాయి. ఈ టైం కూడా సామాజిక సమస్యలు. వీటిల్లో సుమోటుగా అయినా సరే కోర్టులు జోక్యం చేసుకుని గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇవ్వడం అవసరం అని మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. రైట్ శ్రీనివాసరావు గారు. ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్ వన్ సెంటెన్స్. దుబ్బాక నియోజకవర్గంలో 2 గ్రామాలని చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలతో కలిపి నగర పంచాయతీలు చేసినారు వెంకటకృష్ణ గారు. రెండింటి మీద ఒకటే దుబ్బాక నియోజకవర్గం, ఒకటి చేగుంట, 2 దుబ్బాక అనేటువంటి 2 గ్రామ పంచాయతీని చుట్టూ ఉన్నటువంటి 11 గ్రామాలతో కలిపి నగర పంచాయతీగా మార్చినారు. అది జోక్ అంటారు, మా రంగారావు గారు ఏమంటారు నాకు తెలియదు. కానీ దుబ్బాకను నగర పంచాయతీ వేయడాన్ని మేము సమర్థిస్తున్నాము. 11 గ్రామాల విలీనం చేసి దుబ్బాక నగర పంచాయతీకి ఎన్నికలు జరపండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో ఒక జడ్జి గారు ఈ తీర్పిచ్చినారు. 3 రోజుల తర్వాత చేగుంట నగర పంచాయతీకి సంబంధించి ఇంకో బెంచ్ ముంగటే ఇంకొక అలాంటి కేసు అదే చేగుంట అనేటువంటి గ్రామ పంచాయతీని మిగతా చుట్టూ ఉన్నటువంటి 11 గ్రామాలు కలిపి మేజర్ గ్రామ పంచాయతీ కింద డిక్లేర్ చేసిరు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే ముత్యాన్ రెడ్డి గారు మంత్రి, అదే జీవో, అది 1వ నెంబర్ జీవో, ఇది 2వ నెంబర్ జీవో. ఈ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే నో అట్లా గ్రామాలను కలపడానికి వీల్లేదు, చేగుంటతో పాటు మిగతా 11 గ్రామ పంచాయతీలకి ఇండివిజువల్గా ఎన్నికలు జరపండి. 2015 సంవత్సరము సేమ్ హైకోర్టు, సేమ్ జీవోలు, సేమ్ ప్రభుత్వాలు, ఇవి జడ్జిల మధ్య సమస్య. ఇప్పుడు మనం బాధపడుతుంది కూడా అదే కదా. రైట్, రఘునందన్ గారు, రెడ్డి గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో డిబేట్ నెంబర్ 1లో పాల్గొన్నందుకు. ఇక తెలంగాణలో మరో ఆసక్తికరమైన ఎన్నికల పోరు కొనసాగుతుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. టీఆర్ఎస్ మరొకసారి దూకుడు ప్రదర్శించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయా, లేక మరొకసారి ఒకరి మీద ఒకరు వేసుకునే ఎత్తుగడల్లో కొన్ని పార్టీలు చిత్తవబోతున్నాయా? డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత.